తిరుమలకు సంబంధించిన లడ్డు కేసెస్లో సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని లేవనెత్తినారు. ఇప్పుడు ఏది సనాతన ధర్మం? ఆయన చదివిన 1,00,000 పుస్తకాల్లో ఏ పుస్తకంలో రాసిందో ఈ సనాతన ధర్మం గురించి ఒక జస్ట్ 2 minutes ఒక వీడియో చూడండి. శాంతి వచనాలు పలకండి అంటారు. ఎలా శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? పవన్ కళ్యాణ్ గారికి ఎదురు మాట్లాడేంత సీన్ నాకు లేదు, కానీ అట్లా మాట్లాడడం తప్పు. హిందూ ధర్మానికి ఇంత అవమానం జరిగితే నోరు మెదపకూడదా? హిందూ ధర్మానికి ఇంత అవమానం జరిగితే పోరాడకూడదా, ప్రశ్నించకూడదా అని అడుగుతున్నారే మీరు. హిందూ ధర్మానికి సమస్య వచ్చినప్పుడు పోరాడండి, అవసరమైతే ముస్లిమ్స్గా మేము కూడా పోరాడతాం. కానీ మీరు చెప్పే వ్యాఖ్యలు ఇదైతే కరెక్ట్ కాదు. అల్లాకు అవమానం జరిగితే దేశాలు తగలబెడతారు అంటే, దేశాలు తగలబెట్టడం అంటే ఏ దేశంలో తగలబెట్టినారు? ఏ ప్రపంచంలో అల్లకల్లం చేసినారు సార్ మన ముస్లిమ్స్? చదివిన 1,00,000 పుస్తకాల్లో యా పుస్తకంలో రాసింది? ఒక మతానికి సంబంధించి ఒక ఇష్యూ, ఒక గొడవ జరిగినప్పుడు ఇంకొక మతం గురించి మాట్లాడి వాళ్ళని కూడా రెచ్చగొడదామని ఏ పుస్తకంలో రాసిందో చెప్పండి. మీరు పిలుపు ఇవ్వాల, కానీ పిలిపిచ్చే పద్ధతి అయితే ఇది కాదు. డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ సరే 10 పక్కన పెట్టేద్దాము. ఆల్రెడీ తిరుమల లడ్డుకు సంబంధించిన విషయము ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వాయిదాలో ఉంది. అది ఆ టాపిక్ గురించి బయట మాట్లాడకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అది మీకు తెలీదా? తెలిసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మీద కేసు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ మీదకి వస్తారు. ఇప్పుడు సార్, ఇప్పుడు లడ్డు విషయంలో అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటాను. నేనే కాదు, లడ్డు కల్తీ జరిగిందని వింటానే హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా చాలా బాధపడినారు. ఎందుకంటే తిరుమలకి ఓన్లీ నాట్ హిందూస్ కాదు పోయేది, ముస్లిమ్స్ కూడా వెళ్తారు. మీరు చూడండి, కావాలండి తిరుమలలో అడగండి, మీకు తెలిసింటుంది. సమస్య హిందువులకు వచ్చినప్పుడు మీరు ముస్లిమ్స్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? అలా రెచ్చగొట్టడం నాకు తెలిసైతే తప్పు. మీరు కావాలంటే పిలిపియండి. హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది, ముస్లిమ్స్ మీరు మీ సహాయం కూడా మాకు కావాలని అడగండి, రాకపోతే అప్పుడు అడగండి. ఇదొక పద్ధతి. అంతేగాని మీరు ఇలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. దీన్ని నేనైతే ఖండిస్తున్నాను. మన ఇండియాలో ఉన్న గొప్పతనమే హిందూ ముస్లిం భాయి. తిరుమలలో ఇప్పుడు లడ్డు గురించి ఇష్యూ జరుగుతుంది, కోర్టు తీర్పిస్తుంది. ఇది ఆరోపణ కాదు, అది నిజమని తెలిసిన రోజు పిలిపివ్వండి. మీ హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా వస్తారు. రాకపోతే ఆ రోజు అడగండి. అల్లాకు జరిగితే ఇట్లా చేస్తారు, అల్లాకు జరిగితే అట్లా చేస్తారు అంటే ఎక్కడ జరిగింది? అది ఎక్కడ జరిగింది? అయినా మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్గా 1,00,000 పుస్తకాలు చదివి ఏం చేసినారు సార్? మీరు 1,00,000 పుస్తకాలు చదివి ఇట్లా మాట్లాడడం రాసింది దాంట్లో ఎక్కడ 1,00,000 పుస్తకాల్లో? చూడండి, ఇది ఖచ్చితంగా ప్రతి ముస్లిం కూడా షేర్ చేయండి. మనమేం తప్పు మాట్లాడడం లేదు, తప్పుడు పని చేయడం లేదు. సమస్య ఒక మతానికి సంబంధించి సమస్య ఇష్యూ అయినప్పుడు ఆ మతం గురించే మాట్లాడుకోవాలి, కానీ వేరే మతాన్ని ఇన్వాల్వ్ చేయదు. సరే, రేపు పొద్దున ముస్లిం దర్గాలకి ఏదో సమస్య వచ్చిందో ముస్లిమ్స్ గురించి మాట్లాడాలి, అంతేగాని హిందూ దేవుళ్ళకి జరిగితే పట్టించుకోరు, హిందూ దేవుళ్ళకి జరిగితే అల్లరి చేస్తారు. ఇవి ఎవరన్నా సరే, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఈరోజు సమస్య తిరుమలకు వచ్చింది. తిరుమలకు సంబంధించి ఆ కేసు అయిపోయినాక, రిపోర్ట్ వచ్చినాక దానిలో మనం కూడా వెళ్ళి పోరాడదాం. దాంట్లో ముస్లిమ్స్గా మనం కూడా వెళ్ళి పోరాడదాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడడం పైన మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి. లేదా నేనేమన్నా తప్పు మాట్లాడినా అనిపించినా కూడా కామెంట్ చేయండి. నేను అపాలజీ చెప్పేకి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారితో హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే పోరాడడానికి ముస్లిం సోదరులు కూడా మీకు సపోర్ట్గా ఎప్పటికీ ఉంటారు. అలాగే దర్గాలకు, మసీదులకు ఏమన్నా జరిగినా కూడా హిందువులు కూడా మాకు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది కల్చరు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం గారు అయితే అలా మాట్లాడడం తప్పు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇది షేర్ చేయాల్సిన వీడియో ఖచ్చితంగా.